యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సోషల్ మీడియాలో ఎటు చూసినా మీ పేరే మారుమోగిపోతుంటే ఏమీ తెలియనట్టు ఏంటి సార్ ఇది? షట్ అప్ రాస్కల్. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకంత సీరియస్ అవుతారు? మీ కాన్సెప్ట్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ మీ వైఫ్ని రోడ్డెక్కించారు, అదే రోడ్లో మీ వదిన గారికి డెలివరీ చేయించారు. ఏంటి సార్ మీ ఐడియాలజీ? రేయ్, ఎవర్రా నువ్వు? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడటం ఏంటి సార్? గంటలో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కావాలంటే చూడండి ఒకసారి. గతిలేని సామ్రాట్కి మతిలేని భార్య. సామ్రాట్కేమో పట్టుపానుపు, వదినకేమో రోడ్డు మీద కానుపు. ఆ సోషల్ మీడియా కూడా మీదేనా ఏంటి? భలే ఐడియా గురు. అసలేంటిదంతా? అవంతిక రోడ్లో డెలివరీ అవటం ఏంటి శ్రీవల్లి? బావగారు, ఏం జరిగింది? ఇంట్లో ఉన్న మీరు బయటికెందుకు వెళ్లారు? సేఫ్ గా హాస్పిటల్లో డెలివరీ కావాల్సిన వదిన రోడ్లో ఎందుకు డెలివరీ అయింది? మాట్లాడో. అక్క నేను గుడికి పోయినామండి. గుళ్ళో సడన్ గా అక్కకి నొప్పులు షురు అయినాయి. దవాఖానికి తొలగిపోదామంటే అక్కకి నొప్పులు ఎక్కువైనాయి. గంతకి గడ బాబు సాయంతో బజార్లో పురుడు పోస్తారా? సామ్రాట్ అడుక్కు తింటున్నాడు అనుకున్నావా? నా ఫ్యామిలీ చెట్టు కింద బతుకుతోంది అనుకున్నావా? ఏమనుకొని ఇంత దిగజారే పని చేశావు? అనుకోలే. టైంకి అంబులెన్స్ కి ఫోన్ కలవలే, లేదంటే దవాఖానకే తీసుకొస్తుండే. ఇంట్లో 4 కార్లున్నాయి. అసలు అంబులెన్స్ లో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆ అవసరం ఎందుకొచ్చింది? నడుచుకుంటూ పోయినా. వదిన పరిస్థితి, నీ పరిస్థితి తెలిసి బయటికెళ్లడం ఓ తప్పు, అందులో కార్ తీసుకెళ్లకపోవడం ఇంకో తప్పు. మీ వెంట కార్ ఉండుంటే వదిన పరిస్థితి ఇలా ఉండేదా? ఇంతమంది టెన్షన్ పడేవాళ్ళ? ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఆపో. ఎందుకు చేశావని ఆ బుద్ధి లేని దద్దమ్మని అడగడం కాదు. కడుపుతో ఉన్న 2 కోడళ్ళు ఇంట్లో ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉండక్కర్లేదు? బ్రెయిన్ లేని ఒక మనిషి తన అజాగ్రత్తతో గుడికెళ్తాం, షికారుకెళ్తాం అన్నప్పుడు ఆపలేదు సరే, కారులో పంపించాలని కూడా తెలీదామా నీకు? అయ్యో నాన్న, నేనే దగ్గరుండి 2 కార్లు పంపించాను నాన్న.
మరి ముందు బయటికి వెళ్ళనే వద్దన్నాను, కానీ ఇది వింటేనా మొండిది. అవంతిని కూడా తీసుకెళ్ళింది. కారులో మధ్యలోనే దిగి కారు వెనక్కి పంపి నడుచుకుంటూ వెళ్లారట. శ్రీవల్లి ఏంటిది? అవంతిగా నిండు గర్భిణిని తెలిసి కూడా నడిచి వెళ్ళడం ఏంటి, కారు వెనక్కి పంపడం ఏంటి? కారులోనే వెళ్ళుంటే అవంతికకి ఇబ్బంది అయి ఉండేదే కాదు. ఈ పూట ఈ ప్రమాదం ఉండేది కాదు. అంతా నా కర్మ. ఏమండి, జర నేను చెప్పేది నుండి. కార్లని గుడికాడికి పోదాం అనుకున్నాం కానీ కార్లో అక్కకి మస్తు తక్లీఫ్ అయింది. గంతకి కార్ని వెనక్కి పంపించి నడుచుకుంటూ పోయినాం. గంతే గాని నేనేం కావాలని చేయలే. నువ్వు ఏదీ కావాలని చెయ్యవు, చేసేదాకా ఆలోచించవు. నీ తొందరపాటు వల్ల నష్టం ఎంతో తెలుసా? నీ ఆలోచనల వల్ల పోయే పరువెంత? నీ నిర్ణయాల వల్ల జరిగే డ్యామేజ్ ఎంత అని ఊహించలేదు. అందుకే ఓ నిండు ప్రాణం అక్కడ చావు బతుకుల్లో ఉంది. సంబంధం లేని టాపిక్కి నేను తలదించుకోవాల్సి వచ్చింది. హలో, కంగ్రాట్స్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. పబ్లిసిటీ విషయంలో నీ తర్వాతే సామ్రాట్ ఎవరైనా. ఏం మాట్లాడుతున్నావు? టోన్ పెంచక మిస్టర్, ట్రోలింగ్ లో ఉన్నావు. ఇప్పుడే చూసాను యూట్యూబ్ లో నీ భార్య శ్రీవల్లి రోడ్డు మీద మీ వదినకి డెలివరీ ప్రమోషన్ లో నిన్ను బాగా మించిపోయిందిగా. ఏయ్, ఎంత అరిచినా దిగజారినా నీ క్యారెక్టర్ ఎగబాగదు సామ్రాట్. అవును, ఇలాంటి నీ ప్లాన్ వెనక ఆంతర్యం ఏంటో అర్థం కాలేదు. సింపతి కోసమా, లేక ఇలాంటి స్టంట్ చేస్తే ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తామన్నారా? అంత పిచ్చోళ్ళెవరూ ఉండర్లే, కానీ ఇదంతా నీ భార్యతో మాత్రం నువ్వు ఊరికి చేయించలేదు, ఏదో ఆశించావు. షట్ అప్. మూస్తాంలే, కానీ ఆ థంబ్నెయిల్ మార్చు. నవ్వలేక చేస్తున్నారు జనాలు. చూసావా నువ్వు చేసిన పనికి? నా శత్రువు ఈ ప్రపంచం నన్ను క్యారెక్టర్ లేని మనిషిగా, ఒక బెదవగా చూస్తున్నారు. ఏం సమాధానం చెప్తావు? మంచి చెడు మర్చిపోయి ప్రాణం విలువ తెలియకుండా వదినకి రోడ్డు మీద డెలివరీ చేశావు. ఫ్యామిలీ పరువుని బజారున పడేశావు. నన్ను తలదించుకునేలా చేశావు. తప్పైపోయిందండి, అక్కకి గట్లయితుంది అనుకోలే, నన్ను క్షమించండి. ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? నువ్వు కడుపుతోనే ఉన్నావుగా, ఆడపుట్టుకే పుట్టావుగా, అంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తావు? తను మంచి పని చేసింది మిస్టర్ సామ్రాట్. గర్భిణికి ఎక్కడైతే సడన్ గా నొప్పులు మొదలయ్యాయో, కష్టమైనా అక్కడే డెలివరీ జరగడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అవును, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు 10 కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్కి ట్రావెల్ చేస్తే తల్లి లేదా బిడ్డ ఎవరో ఒకరే మిగిలేవారు. కానీ ఈ అమ్మాయి తెలిసి చేసినా తెలియక చేసినా అక్కడ డెలివరీ చేసి టైంకి హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఇద్దరు బాగున్నారు. బ్లడ్ ఎక్కువగా పోవడం వల్ల పేషెంట్ పూర్తిగా అన్కాన్షియస్ అయింది. అందుకే 2 అవర్స్ ఏం చెప్పలేకపోయాం, బట్ షీఈస్ ఫైన్. డాక్టర్, నా వైఫ్ని చూడొచ్చా? యా, షూర్. రాభవాని,
చూడండి, మీరు చదువుకున్నవారు, తను మీ భార్య కదా. పైగా ప్రెగ్నెంట్ అంటున్నారు. తను చేసింది తప్పో ఒప్పో తెలియక, మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేక, మీ కోపాన్ని తట్టుకోలేక తను ఎంత టెన్షన్ పడుతోందో, లోపల ఎంత స్ట్రగుల్ అవుతోందో మీకు తెలియడం లేదు. ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి ఇంతలా మానసికంగా ఆందోళన చెందితే అది తనకే కాదు, తన కడుపులో ఉన్న బిడ్డ కూడా మంచిది కాదు. వీలైతే మీ భార్యని సంతోషంగా ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేయండి. అంతేగాని అర్థం లేని ఆవేశంతో బాధ పెట్టకండి. చిన్నారి తల్లి, ఓ బంగారు. ఓ జాగ్రత్త. చిన్నమ్మగారు, అవంతిక అమ్మగారు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు. జరండి మంచినీళ్ళు తీసుకురే ధనియాలు. గట్లనే అమ్మా. ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి ఇంతలా మానసికంగా ఆందోళన చెందితే అది తనకే కాదు, తన కడుపులో ఉన్న బిడ్డ కూడా మంచిది కాదు.
చిన్నమ్మగారు చాలా నీరసంగా ఉన్నారు బాబు. నీళ్లు కూడా తాగలేకపోయారు. నువ్వు వెళ్ళి పాలు వేడి చేయి. అలాగే బాబు. బాబు పాలు. ఈ పాలల్లో ఆ పౌడర్ కలుపు. ఎన్ని స్పూన్లు బాబు? 2. వెళ్ళి ఫ్రూట్స్ కట్ చేసుకొని తీసుకురా. అలాగే బాబు. చిన్నబాబు ఫ్రూట్స్. మీ అమ్మగారిని లేపు. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు. ధనియాలు బాబు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తినాలి. అలాగే బాబు. అమ్మగారు, బాబుగారు ఇవన్నీ మీకోసం చేయించారు. తినండమ్మా. 2 నిమిషాల టైం. మొత్తం తినాలి. అవి తింటూ ఈ పాలు తాగాలి. చెప్పు మీ అమ్మగారికి. అమ్మగారు, ఎందుకు ఇదంతా? గింత ప్రేమ ఉన్నది కదా నా మీద, బయటికి చెప్పనీకి గింత ఈగో ఎందుకో సార్కి? సామ్రాట్, అవంతికని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానన్నారు? రేపు మార్నింగ్ నేనే వెళ్ళి తీసుకొస్తాను. శ్రీవల్లి, భోంచేసావా తల్లి? ఇగండ్రి పళ్ళు తిని పాలు తాగిన మావయ్య. కూర్చోమ్మా, రెస్ట్ తీసుకో. అసలే అలసిపోయి ఉన్నావు, కూర్చో. చక్రి, బిల్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. మెడిసిన్ అవి నేను తీసుకున్నాను సామ్రాట్. పదండి వెళ్దామా? పదండి. కార్లో నగలున్నాయో లేవో దేవుడా, ఆ నగలు ఎలాగైనా నా చేతిలో పడేలా చూడు తండ్రి.
నానా మన ఇంటికి వెళ్ళిపోతున్నావు. చచ్చు. అవంతిక, చూసావంటే నా మనవరాలు ఇప్పుడే ఎలా గుట్లు మిటకరించి చూస్తోందో. నా బంగారు తల్లి. ఎంతైనా నీ పోలిక కదమ్మా. మరే నగలు, నా నగలు. అదృష్టం అంటే ఇదే. నగలు ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాయి. అమ్మా, నీ మనవరాలు 3 కిలోలుందమ్మా. ఆహా, మరే నాన్నమ్మ పోలికంటే ఆ మాత్రం ఉండదా ఏంటి?